ముందుగా మిషన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకేనండి ఇది వీడియో. ఆయిల్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడైతే ఒకటి ఇస్తాడు. ఇది బావిన్ కేసి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత దారం ఇట్లా పెట్టాలి. ఒకసారి చుట్టాలి. చుట్టిన తర్వాత దాన్ని ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా పట్టుకొని చూడండి ఒకసారి ఇట్లా పోయాలి దారం. ఇది ఉంది కదా, ఇట్లా పెట్టాలి. పెట్టి ఇట్లా లాగాలి. లూజుగా వచ్చేటట్టు చూసుకోవాలి. టైట్గా వస్తే ఇక్కడ నట్టు ఉంటుంది ఒకటి చిన్నది, ఆ నట్టు కొంచెం లూజ్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రీగా వచ్చింది అన్నమాట దారం. ఇదిగో చూడండి ఇట్లా ఫ్రీగా రావాలి. వచ్చిన తర్వాత ఇది కొంచెం కట్ చేసుకొని ఎక్కించుకోవాలి దారం. ఫస్ట్ దీంట్లోకి ఎక్కియాలి. చూడండి దీంట్లోకి ఎక్కియాలి. తర్వాత దీంట్లో నుంచి ఇట్లా రావాలి. ఇక్కడ కూడా చూడాలి ఫ్రీగా రావాలి. ఇది కనుక టైట్ వచ్చినట్టయితే ఇక్కడ రౌండ్ది ఒకటి ఉంటుంది, దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసుకుంటే ఇట్లా వచ్చేసింది అన్నమాట, ఫ్రీగా వచ్చేసింది. తర్వాత ఇందులో ఇంచి ఎక్కించుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి. సూది ఇటువైపు నుంచి ఎక్కించాలి. చూడండి ఎక్కించాను. తర్వాత ఇది పట్టుకొని అడుగున దానం ఇట్లా చిన్నగా పైకి లాగాలి. రెండు ఇట్లా ఫ్రీగా వస్తానేమో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పాదం పైకని పక్క కానాలి. ఇప్పుడు దారం ఎక్కించుకున్నాక ఫస్ట్ వేస్ట్ క్లాత్ పెట్టి కుట్టాలి. కుట్టు సరిగా వస్తుందా లేదా అని చూసుకోవాలి. చూడండి కుట్టు స్టిచ్చింగ్ చూడండి ఎంత బాగా వచ్చిద్దో. అడుగున లూజు కుట్టుంటే పైది టైట్ చేసుకోవాలి. ఇది పైన లూజు కుట్టుంటే బావిన్లో ఇందాక చెప్పాను చూసారా, అది బావిన్లో చిన్న నట్టు ఉంటుంది, దాన్ని కొంచెం టైట్ చేయాలి. టైట్ చేస్తే అప్పుడు ఫ్రీగా వచ్చింది. చూడండి కుట్టు చూడండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చూసుకోవాలి బాగా వచ్చిందా లేదా అని. బాగుంది. ఇట్లా ఉండాలి కుట్టు. మెయిన్ కావాల్సింది టేపు, కత్తెర, డీస్ ముక్క, ఆయిల్, బావిన్ కేసు, ఇవి కావాలి మెయిన్. ఫస్ట్ రాగానే మిషన్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత దారం ఏది కావాలో శారీకి కానీ బ్లౌజుకి కానీ అదే దారం మ్యాచింగ్ పెట్టాలి. బాబిన్లో పోసుకొని ఉంచాలి. ఈ వీడియో మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి. స్టార్టింగ్ కాడి నుంచి చూపిస్తున్నాను, వచ్చిన వాళ్ళకి కాదు. ముందుగా శారీకి ఫాల్ ఎట్లా వేయాలో చూపిస్తాను. సేమ్ అదే కలరు థ్రెడ్ తీసుకోవాలి. తర్వాత బాబిన్లో పోయాలి. తాకి ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసి సన్నగా కుట్టాలి. మొత్తం బాగా అదే విధంగా కుట్టాలి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకంటే బాగా అబ్జర్వ్ చేయండి, అర్థమైంది.
చూడండి, ఎక్కడ ముడత రాకుండా ఎట్లా వచ్చి స్ట్రైట్గా రావాలి. పాలు వేసేటప్పుడు కొద్దిగా టేప్ తీసుకొని ఒక 10 పాయింట్లు కానీ 15 పాయింట్లు కానీ పెట్టొచ్చండి, ఏం కాదు. నేనైతే 10 పాయింట్ తీసుకున్నాను. స్టార్టింగ్ చూడండి ఫాల్ వేసేది విధానం. ఇక్కడ మళ్ళీ రఫ్ లాగాలి. ఇది ఎప్పుడైనా శారీ ఫాల్ వేసేటప్పుడు కింద కొంచెం లాగాలి. అడుగు భాగం శారీ ఉంది కదా, ఈ అడుగు భాగం కొంచెం ఇట్లా లాగి పట్టుకోవాలి. కుట్టు ఎప్పుడైనా చివరికి రావాలి. ఇట్లా ఎప్పుడైనా చివరికి రావాలి. చూడండి, అడుగునే లాగాలి, అప్పుడు ముడత రాదు. ముడత రాకుండా బాగా వచ్చింది అన్నమాట ఫాల్. రాని వాళ్ళు ఏంటంటే కొంచెం కుట్టి ఆపుకోవచ్చు. ఇట్లా కొంచెం కుట్టి ఇట్లా ఆపుకొని ఇది సరి చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ముడత రావద్దు, లూజు కుట్టు రావద్దు. కుట్టు మాత్రం బాగా రావాలి. ఇట్లా ఆపుకొని కుట్టుకోవచ్చు, రాని వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ రాకపోయినా ఇట్లా తీసి మళ్ళీ కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునేవాళ్ళు కదా, ఒకేసారి రాదు ఏదైనా, కొంచెం టైం పట్టింది. మళ్ళీ ఇక్కడ చివర ఫోల్డ్ చేయాలి. కొంచెం పాలు ఉంది కదా, కొంచెం మడిచి ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ రఫ్ లాగాలి. అట్లా రఫ్ లాగాలి. మళ్ళీ స్టార్టింగ్ కాడి నుంచి కుట్టాలి. ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసాం కదా, దాన్ని ఇట్లాగానే ఫోల్డ్ చేసి చివరి దాకా ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పి మళ్ళీ స్టార్టింగ్ కాడి నుంచి ఇట్లా పైకి వచ్చి ఇట్లా కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ పాదం పైకి ఎత్తి ఇట్లా తిప్పాలి. కుడితే చాలా ఈజీ అండి, పెద్ద కష్టం ఏం కాదు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం భయం. చూడండి, మళ్ళీ ఇటు పాలకి వెళ్ళి ఇటు కుట్టాలి చివరికి. జాగ్రత్తగా చూడండి. కింద మనం క్లాత్ లాగటం వల్ల పైన ముడత అనేది రాదు, బాగా వచ్చింది అనమాట. కింద లాగకపోతే పైన అంతా ముడతలు వచ్చింది. అన్ని శారీస్ ఒకేలాగా ఉండదు. కొన్ని శారీస్ పైన ముడత వచ్చింది, కొన్ని శారీస్ కింద ముడత వచ్చింది, అట్లా ఉంటాయి అన్నమాట. చూడండి, పైన కొంచెం పాల్ క్లాత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా చిన్న టక్స్ పెట్టామనుకోండి, అప్పుడు ముడత అనేది రాదు. పాలు పైన కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తే ఎక్కువగా ఇట్లా చిన్న ఫోల్డ్ చేసుకొని ఇట్లా కుర్చీలాగా పెట్టుకోవచ్చు, పెట్టచ్చు. ఇక్కడ కూడా కొంచెం లూజ్ వచ్చింది చూసారా, అప్పుడు కొంచెం చిన్నది ఇట్లా పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా చిన్నగా పెట్టాలి, పిల్టు లాగా.
చివర కొంచెం ఇట్లా ఫోల్డ్ చేయాలి. అయిపోయినా ఫోల్డ్ చేసి పాదం పైకెత్తి మళ్ళీ ఇటు తిప్పాలి. తిప్పేసి ఇక్కడ రఫ్ లాగాలి. మళ్ళీ చివర ముందు మెయిన్ మాత్రం రఫ్ లాగాలండి, అది మాత్రం మర్చిపోకండి. ఏది కుట్టినా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అయితే లాగాలి. చూడండి పాలు ముడత లేకుండా ఎంత చక్కగా వచ్చిందో ఇదిగో చూడండి. ఎప్పుడైనా చీరది ఇట్లా పాలేసేటప్పుడు అడుగు క్లాత్ లాగాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అడుగు క్లాత్ కొంచెం లాగాలి. లాగినట్టయితే చూడండి ఒకసారి పాలు చూడండి, అసలు ముడత అనేది ఎక్కడన్నా ఉందేమో చూడండి మీరు. అది చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. స్టిచ్చింగ్ ఎలా ఉందని చూసుకుంటారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఆప్టికల్స్, నల్లచెరుకు 3వ లైన్, మెయిన్ రోడ్డు, శ్రీ మహమ్మద్ కాలేజ్. చూడండి ఎంత బాగుందో. పాలు లోనేపు కానీ బయటేపు కానీ కొంచెం చిన్న ముడత అనేది ఎక్కడా లేదు. చూద్దామన్నా కూడా షాప్ పెట్టి 15 సంవత్సరాలు అయింది. యూట్యూబ్లో స్టిచ్చింగు, కటింగు, స్టిచ్చింగు చూపించాలని పెడుతున్నానండి స్టార్టింగ్ కాడి నుంచి. రాగానే టేపు, కత్తెర, డీస్ ముక్క, బాబిన్ కేసు, ఆయిలు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. రాగానే ఫస్ట్ మిషన్ క్లీన్ చేసుకోవాలి. దారం ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటే తీసేయాలి. దారం పోసుకొని కుట్టు బాగా వస్తుందా లేదని వేస్ట్ క్లాత్ మీద కుట్టి చూడాలి. పర్వాలేదులే బాగుందంటే అప్పుడు బయట వాళ్ళే కానీ ఇంట్లో వాళ్ళే కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మేము చేయాల్సింది అది. పని మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అంచులు 2 వైపులు అదే విధంగా కుట్టాలి. స్టార్టింగ్ రఫ్ చేయాలి, ఎండింగ్ కూడా రఫ్ చేయాలి. అంచులు కుట్టేటప్పుడు కింద క్లాత్ కొంచెం ఇట్లా పట్టుకొని ఏలు పెట్టి ఇట్లా లాగాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కింద క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇది కింద క్లాత్ ఇట్లా పట్టుకొని కొంచెం లాగాలి. అప్పుడు ఏంటంటే అంచులు ముడతలు అనేవి రావు, బాగుంటుందండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఇట్లా కింద అనేది లాగితే బాగా వచ్చిందండి. రెండు వైపులు కూడా ఇట్లయినా సన్నగా కుట్టుకోవాలి. చివర కూడా రఫ్ అనేది ఆగాలి. రఫ్ లాగేటప్పుడు చూపిస్తాము. చూడండి రఫ్ అయితే ఇట్లా లాగాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటాయి చూడండి. 2 కానీ 2.25 కానీ పెట్టాలి కుట్టేటప్పుడు. ఎప్పుడైనా సరే బ్లౌజులకి అయితే 2 పెట్టచ్చు, చీర ఫాల్స్కి అయితే 2.25 పెట్టవచ్చు. ఇంకా 2 మన ఇష్టం. చిన్న కుట్టు కావాలంటే చిన్న కుట్టు పెట్టుకోవచ్చు, పెద్ద కుట్టు కావాలంటే పెద్ద కుట్టు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి నేనైతే 2.25 పెట్టానండి. చూడండి స్టిచ్చింగ్ మాత్రం బాగుంది. కుట్టు కూడా సన్నగానే ఉంది, ముడతలు అనేది రాలేదు ఎక్కడా కూడా. కుట్టు మాత్రం స్ట్రైట్ రావాలి. ఎప్పుడైనా సరే
వంకర టింకర అనేది పోవద్దు. కుట్టు ఎప్పుడైనా సరే స్ట్రైట్గా రావాలి. ఇదిగో చూడండి, పైన కింద స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అయితే లాగాలి. సన్నగా కుట్టుకోవాలంటే ఇంకా సన్నగా కూడా కుట్టుకోవచ్చు, మన ఇష్టం. రెండు కానీ 2.25 కానీ పెట్టుకోవచ్చు కుట్టు. 3 అంటే బాగా పెద్ద కుట్టు అవుతుంది కనుక 2 కానీ 2.25 కానీ పెట్టాలి.